సాయి మురుగన్ ఛానల్. ఈజీగా రిబ్బన్ పకోడా మన ఇంట్లోనే టేస్టీగా చేయొచ్చు. ఎలా చేయాలని చూపిస్తా రండి. 1 కప్పు బియ్యం పిండి జల్లెడ పట్టుకోవాలి. మనము 1 కప్పుకు 1 పెద్ద కప్పు బియ్యం పిండి, చిన్న కప్పు పుట్నాలు తీసుకుని మిక్సీకి పౌడర్గా పట్టేసుకుంటాం. అన్నీ జల్లెడ పట్టేసుకోవాలి. బియ్యం పిండి, పుట్నాలు, మనము బియ్యం పిండి, పుట్నాల పిండి జల్లెడ బట్టి తీసేసుకుంటాము. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ, నువ్వులు, సాల్ట్, కారం పొడి, 2 టీ స్పూన్ ఆయిల్, ఇది వేసి మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటాము. తర్వాత కొన్నిగా వాటర్ చల్లి కలిపేసి ఒక 10 నిమిషము పిండి నాననికిచ్చేస్తాం. కలిపిన పిండి ఇట్లా మంచిగా ఇట్లా కలిపింది నానింది. ఇప్పుడు ఈ అచ్చు వేసుకోవాలి. ఇది రిబ్బన్ పకోడా అచ్చు. మనము డైరెక్ట్గానే కడాయి పెట్టి ఆయిల్ వేడయ్యింది. దాంట్లో ఇప్పుడు మనం డైరెక్ట్గానే ఈ రిబ్బన్ పకోడా వేసుకుంటాం. చేయడం ఈజీ, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. బాగా మనకు రిబ్బన్ పకోడా మంచిగా రెడీ అయిపోయింది. ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. సూపర్గా వచ్చింది. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.